గమనించాలి. ఇక్కడ 2 ప్రశ్నలు కనబడుతున్నాయి కదా. ఈ 2 ప్రశ్నలకు మనం ఇచ్చే సమాధానం మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈ 2 ప్రశ్నలకు మనం ఇచ్చే సమాధానం మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ 2 ప్రశ్నలకు మనం ఇచ్చే సమాధానం రేపటి దినాన మనం పొందబోయే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఇంతకీ ఏమిటా ప్రశ్నలు? మొదటి ప్రశ్న, ఎవరు గొప్పవారు? దేవుడా లేదా మనుషులా? రెండో ప్రశ్న, ఎవరిని ప్రేమిస్తున్నాం? దేవుణ్ణా లేదా మనిషినా? ఒకసారి ఆలోచన చేద్దామండి. ఈ 2 ప్రశ్నలకు మనం ఇచ్చే సమాధానం మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుందండి. అయితే నా సమాధానం ఏంటంటే, ఎవరు గొప్పవారు? దేవుడే గొప్పవారు. అవునండి, మనుషులు గొప్పవారే. అయితే మనుషులను సైతం సృష్టించిన దేవుడు ఇంకా గొప్పవారు కదా. మరి దేవుడు గొప్పవారని తెలిసింది కదా, మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? మనుషులను మాత్రమే ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? గమనించాలి, దేవుణ్ణి ప్రేమించేవారు మనుషులను కూడా ప్రేమిస్తారండి. మనుషులను మాత్రమే ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించలేరు. దేవుని ఆజ్ఞలను ప్రేమించలేరు. దేవుని ఉద్దేశాలను ప్రేమించలేరు. తమ సొంత ఇష్టాలను నెరవేర్చుకుంటారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎవరు గొప్పవారు అని అంటే దేవుడే గొప్పవారు. ఎవరిని ప్రేమిస్తున్నాము అంటే దేవుణ్ణే ప్రేమిస్తున్నాం అన్న మాట రావాలి. దేవుణ్ణి ప్రేమించేవారు మనుషులను కూడా ప్రేమిస్తారు. ఎందుకంటే దేవుడు చెప్పారు కదా, మనుషులను ప్రేమించలేకపోతే దేవుణ్ణి ప్రేమించడం వ్యర్థము అని. అంతే కదండి. దేవుని మాత్రమే ప్రేమిస్తూ మనుషుల్ని విడిచిపెట్టేస్తే రేపటి దినాన గొప్ప నష్టాన్ని పొందే అవకాశం ఉంది. దేవుడు చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అని. దేవుని ఆజ్ఞలను పాటించడం అంటే ఏంటో తెలుసా? తమ పొరుగు వారిని, తమ రక్త సంబంధికులను ప్రేమించడమే. మరి మన సొంత వారిని, సహోదరులను ప్రేమించకుండా దేవుణ్ణి ఎలా ప్రేమించేవారు అవుతాం? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుణ్ణి ప్రేమించేవారు మనుషులను కూడా ప్రేమిస్తారు. సత్యాన్ని గుర్తిద్దాం. దేవుణ్ణి ప్రేమిద్దాం. మన రక్త సంబంధికులను, మన తోబుట్టులను ప్రేమిద్దాం. మన వారందరినీ ప్రేమిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.